హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ విర్లాపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. మళ్ళొక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అది జూనియర్ ఎన్టీఆర్ జూలై 18వ తారీఖున ఏం ప్రకటించబోతున్నారు, అది రాజకీయ పార్టీ అనే ప్రశ్నతోటి చర్చ మొదలైంది. ఇది విషయం. జూలై 18వ తేదీ నాడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు, ఏం ప్రకటన చేయబోతున్నాడు, ఆ మీటింగ్ యొక్క కీలక సారాంశం ఏమిటి, రాజకీయ పార్టీ ప్రకటన చేయబోతున్నాడా అంటూ చర్చ మొదలైంది. ఇక్కడ మనందరికి తెలిసిందే, నందమూరి వంశం నుంచి నందమూరి శ్రీ 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 నటరత్న ఎన్టీ రామారావు గారి అంశతోటి సాక్షాత్ ఆయన మాదిరిగా ఆయన వారసుడిగా అరగటం చేసి ఆయన స్థానాన్ని పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి ఏకైక నందమూరి వారసుడు నందమూరి జూనియర్ ఎన్టీ రామారావు గారు. మిగతా మధ్యలో ఉన్నారు చాలామంది, వి కెనాట్ యాక్సెప్ట్, నేనైతే అంగీకరించను. సాక్షాత్తు సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతి అంశాన్ని, వర్చస్సు, డైలాగు, సినిమా వైవిధ్యాల పాత్రలు, అన్ని రకాలైన పరిపూర్ణ అర్హత ఎవరికైతే వచ్చింది అంటే ఆ ఎన్టీ రామారావు తర్వాత చాలామంది వారసులుగా, నటనా వారసులకు వచ్చిన ఎవరికి ఇంత పరిపూర్ణత రాలేదు. అందుకే అందరికీ దడదలాడుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో భవనానికి మాత్రం దడదలాడుతున్నాయి. ఎందుకు? ఇతను వస్తే మళ్ళీ నందమూరి వారసులే కనపడతారు. ఇక్కడ నారా వారి వారసత్వం ఏమైపోవాలి అనేదే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు పెద్ద ప్రశ్న. ఇది ఈయన రాజకీయంలోకి వస్తే ప్రాబ్లం, ఈయన రాజకీయంలో ఉంటే ప్రాబ్లం. వాళ్ళకి ఎందుకు? ఐడెంటిటీ క్రైసిస్ ఆఫ్ లోకేష్ బాబు. ఈ బాబు యొక్క ఐడెంటిటీ కోసం ఎవరు పరితపిస్తున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారిని పక్కన, ఈ ఎన్టీఆర్ని పక్కకు పెడుతూ లోకేష్ని ప్రజెంట్ చేసుకుంటూ వస్తుంది. ఇతన్ని దూరం పెట్టేసుకొని ఏకంగా ఇతన్ని ట్రోల్ చేసి ఇతన్ని వేధించిన తీరు, సోషల్ మీడియాలో వేధించిన తీరు మనందరం చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఇతను ఉంటే ఇతని వారసత్వం మీద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దీనికి వెనకాల నందమూరి బాలకృష్ణ కూడా సపోర్ట్, ఆశీస్సులు ఉన్నాయని అంటారు. ఎందుకు ఉంటాయి? ఆటోమేటిక్. ఎందుకంటే ఈయన స్వయాన ఆయన బిడ్డ కూతురుకు భర్త, స్వయాన అల్లుడు. ఇతను వాళ్ళ అన్న కొడుకు మూడవ భార్య కొడుకుగా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయనటువంటి వైరుధ్యం కలిగినటువంటి విధానం ఉంది. కాబట్టి ఇతనికన్నా ఇతని మీద ప్రేమ ఎక్కువ ఉంది వాళ్ళకు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు. సో వాళ్ళ ఆశీస్సులంతా కూడా ఇతనికి ఇవ్వడంతో క్రమేపీ బాగా వాడుకుని ఎన్నికలప్పుడు మనం చూసాం. ఈవెంట్స్ ప్రచారానికి వెళ్ళి కార్ యాక్సిడెంట్ ఎంత ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను కూడా చూసుకున్నాం. సరే, ఎవరైనా పుచ్చ వాత్సల్యం వాళ్ళ మీద, వాళ్ళ సొంత కొడుకు మీద వాళ్ళ అభిమానం ఉండడము, ప్రేమ ఉండడం, వాత్సల్యం ఉండడం సహజమే కదా. అదే జరిగింది. దాన్ని కూడా క్షమించాడు లేదా ఓర్చుకున్నాడు. తన సినిమాలు ఏదో తాను చేస్తున్నా కూడా సినిమాల మీద ట్రోలింగ్స్ జరిగాయి, విభజన జరిగింది. చివరకు ఈ మధ్యకాలంలో ఇతని సినిమా రిలీజ్ సమయాన వీళ్ళ తల్లి యొక్క విషయంలో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే కామెంట్ చేసినా కూడా దాని మీద ఎలాంటి ఖండన లేదా ఎలాంటి విత్డ్రా కూడా చేయించలేదు. అక్కడ బాధపడ్డాడు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్తా ఉన్నారు. సో అక్కడి నుంచే పార్టీ పెట్టాలేమన్నా ఆలోచన చేస్తున్నాడా, ఆ బాధ నుంచి బయటకు రావాలంటే పార్టీ పెట్టబోతున్నాడా అన్న ఊహాగానాలు ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ న్యూస్, స్పెక్యులర్ న్యూస్గానే చెప్తాం, గాసిప్స్గానే చెప్తా ఉన్నాం. అయినా ఏమి లేకుంటే, నిప్పే లేకుంటే పొగేడ వస్తుందని కూడా ఒక ఆలోచన. కాబట్టి నిజంగా వస్తుందా అనేది ఇక్కడ ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త వింటా ఉన్నాం. అది అల్లు అర్జున్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపాడు అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ఈ వీళ్ళు 18వ తారీఖు జూలై 18న ఒక సభ, ఒక అభిమానుల యొక్క కార్యనిర్వహణ సభ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కీలక ప్రకటన ఉండబోతుంది, కీలక నిర్ణయాలు వస్తాయని చెప్పేసి తెలవడంతో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అది ఏదో రాజకీయ పార్టీ అనౌన్స్మెంట్ అవుతుందా, లేదా దానికి సంబంధించినటువంటి విధి విధానాల కోసం బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ ఏమైనా నిర్ణయించబడుతుందా? ఇవన్నీ కూడా ఎందుకంటే నిన్నటి అల్లు అర్జున్ విషయం తీసుకున్నా, ఈరోజు విషయం తీసుకున్నా, వీళ్ళంతా కూడా టీవీకే తమిళనాడు విజయ్ యొక్క ఎత్తుగడనే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా అభిమానులు, అభిమాన సంఘాలు, సేవా సంస్థలు అనేటువంటి స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఒక నిర్వహణ వ్యవస్థ మాదిరిగా, కార్పొరేట్ వ్యవస్థ మాదిరిగా
చైన్ లింకుడుగా పెట్టి రాష్ట్రమంతా విస్తరించి తన సేవా కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు విజయ్ మీద నమ్మకాన్ని, విజయ్ మీద ప్రేమానురాగాలు పెరిగేలా, పాజిటివ్నెస్ పెరిగేలా ఆ సంస్థలు పనిచేశాయి. కాబట్టే విజయ్ ఒకవైపు బలంగా ప్రత్యర్థిగా నిలబడిన తర్వాత రెండవ స్టెప్లో రాజకీయ విమర్శలు, రాజకీయ ట్రోలింగ్స్ స్టార్ట్ చేసి, రాజకీయ కథనాలు చేసేసి అతని మీద బాధ్యత గల వ్యక్తిగా నమ్మకాన్ని, భరోసా కలిగించేలా చేసింది అక్కడి టీవీకే విజయ్ పార్టీ తీరు. అదే స్ట్రాటజిక్ ప్లే చేయడానికి వీలేమైనా ఎత్తుగడలు చేస్తున్నారా అభిమాన సంఘాలు, వ్యవస్థలు? ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అభిమాన సంఘాల ఎస్టాబ్లిష్మెంటు, ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేశాడు. అలాంటిదైనా చేయబోతున్నారా అనేది లేదు. ఇంకొక వార్త ఏమిటంటే, యాక్చువల్గా రేపు 18వ తారీఖు ఢిల్లీలో ఒక సినిమా టీజర్ విషయంలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక టీజర్ విషయంలో ఢిల్లీ వేదికగా ప్రకటిస్తారు అని చెప్పి రిలీజ్ చేస్తారని ఒక వార్త. అలాగే ఇప్పుడు ఆల్రెడీ వార్ ఆఫ్ గాడ్ చిత్రం తాలూకు ఏమైనా మోషన్ పిక్చర్ కానీ అట్లాంటి ఏమైనా ప్రకటన చేయొచ్చు, లేదా దేవరా గురించి కానీ, దేవరా 2 గురించి కానీ ఏదైనా కీలక పరిణామాలు, కీలక సినిమా సన్నివేశాలు లేదా టీజరు ఇట్లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తుండవచ్చు, పోస్టర్లు కానీ. అంతకుమించి ఏముండకపోవచ్చు. లేదా ఇదైతే అభిమానుల సంఘాలకు రాష్ట్ర స్థాయి కమిటీలు, బాడీలు నిర్ణయించే ప్రకటన ఇట్లాంటిదైనా చేరుతుండొచ్చు. సేవా కార్యక్రమాల యొక్క ఉద్దేశాలు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. విజయ్ దేవరకొండ ఏ విధంగా అయితే తన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏ విధంగా నిరంతరం చేసుకుంటూ పోతున్నాడో, ఒకవేళ మహేష్ బాబు ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లాగే తన నిరంతర ప్రక్రియ, సేవా విభాగానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైనా ప్రకటిస్తాడా? ఇవి కూడా రాబోయే రాజకీయాల ఉద్దేశాలు ఉండి ఉంటాయి, కానీ మనం అప్పుడే దాన్ని రాజకీయాల కోసం ఆపాదించకూడదు. ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి. సో లేదు ఏకంగా రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారా? ఇవన్నీ కూడా మనం జూలై 18వ తారీఖున చూడబోతున్నాం. ఏదేమైనా సరే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒకవైపు అల్లు అర్జున్, ఇంకొక వైపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరి వీళ్ళు పార్టీలు పెడితే తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అవుతారా, అక్కడి రాజకీయాలా, ఇక్కడి రాజకీయాలా, 2 కళ్ళ సిద్ధాంతం అనేది వేచి చూడాలి ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.